నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు ఏంటి సార్ మూవీ స్టోరీ ఏంటి? అసలు ఈ స్టోరీ తీయడానికి ప్రొడ్యూస్ చేసే ముందు ఏం ఆలోచించారు? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మీడియా. రోలుగుంట సూరి మూవీ అండి. మా డైరెక్టర్ అనిల్ గారు ఈయన ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు చాలా రా ఉంటుందండి, అందులో మీరు ఒక మెయిన్ క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి నాకు చెప్పారు. ఈ రా వచ్చేసి ఓన్లీ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లో జరిగిన మూవీ ఇది. విలేజ్ లో వచ్చేసి ఒక వ్యక్తి ఎవరైనా సరే ఏదైనా ఒక మంచి విషయం చెప్పినప్పుడు వినకపోతే కనుక ఎటువంటి అనార్థాలు జరుగుతాయి అన్న దాని మీద మెయిన్ ఆ కాన్సెప్ట్ మీద తీసుకొని స్టోరీని, అది ఒకటే కాకుండా స్టోరీని మల్టిపుల్ గా తీసుకొని చేసిన మూవీ. మన దేవుళ్ళ షూటింగ్ ఎల్లమంచిలి చుట్టుపక్కల గ్రామాలలో తాళపాలెం నర్సింగ్పల్లి చుట్టుపక్కల గ్రామాల్లో ఇవి మొత్తం షూటింగ్ జరిగిందండి. అక్కడ గ్రామస్తులు కూడా మాకు బాగా సప్లై చేశారు. షూటింగ్ లో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాని మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. సినిమా కూడా చాలా గొప్పగా వచ్చిందండి. పబ్లిక్ కూడా ఈ సినిమాకి వచ్చేసి ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే కనుక చాలా సంతోషపడతాం. అంటే ఇప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలే వచ్చి ఉంటాయి. రేలిగుంట సూరిని ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? రేలిగుంట సూరిని ఎందుకు చూడాలంటే ఇందులో ఒక మంచి మెసేజ్ ఉందండి. ఒక మాస్ కంటెంట్ తో తీసిన మూవీ అయినా కూడా జనరల్ గా మెసేజ్ మూవీస్ అని ఎలా ఉంటాయి, చాలా సాఫ్ట్ గా జరుగుతూ వెళ్ళిపోతుంటాయి. ఇందులో మాస్ కంటెంట్ ఉందండి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో ఒక మంచి సాంగ్ ఉంది, ఒక సాంగ్ అయినా కూడా చాలా అద్భుతమైన సాంగ్ ఉంది. మంచి ఫైట్స్ ఉన్నాయి, ఒక మంచి మెసేజ్ ఉంది దాంతో పాటు. అందుకోసం చూడాలి సినిమా. సో స్టోరీ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? స్టోరీ విన్నప్పుడు నాకు ఇది అప్పుడే మేము ఫిక్స్ అయిపోయామండి, చాలా అద్భుతమైన స్టోరీ అవుతుంది, దీంతో మేము బ్లాక్ బస్టర్ కొడతామని చెప్పేసి. కాకపోతే టైం తక్కువ ఉన్న దాని వల్ల పబ్లిక్ కి రీచ్ అవ్వలేకపోయాం ఎక్కువ మందికి. మేబీ ఇది స్లోగా జనాలకి ఎక్కుతుందని మేము ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక మూవీ అంటేనే మొత్తం కూడా డిపెండ్స్ ఆన్ ప్రమోషన్స్ అని అంటూ ఉంటారు. మరి మీ విషయంలో ప్రమోషన్స్ ఏ విధంగా చేశారు? ప్రమోషన్స్ కొంచెం తక్కువే చేసామమ్మా ఒక విధంగా చెప్పాలంటే. రీజన్ ఏంటంటే మాకు టైం తక్కువ ఉంది, కొద్దిగా హీరోకి వేరే అర్జెంట్ పనులు ఉన్నాయి, ఆయన వేరే చోటికి వెళ్ళిపోవాలి. అందుకోసం అని చెప్పేసి హడావుడిగా మూవీని రిలీజ్ చేయడం జరిగింది. ప్రమోషన్స్ రియల్ గా చెప్పాలంటే తక్కువ చేసాము. కనీసం ఇప్పుడు మీడియా వాళ్ళు సపోర్ట్ చేసి కొద్దిగా ప్రమోట్ చేస్తే కనుక రేపు ఎల్లుండిలో పికప్ అయిపోయి మూవీ కొద్దిగా బాగా వెళ్తుంది. మా డైరెక్టర్ గారండి కాస్ట్ అంతా సెలెక్ట్ చేశారు. ఒకసారి ఆయన అడిగితే ఆయన చెప్పేస్తాడు మీకు. స్టోరీ బేసిక్ గా రియలిస్టిక్ గా కంటెంట్ ఇది. రోలుగుంట అనే విలేజ్ లో అంటే అక్కడ జరిగిన దాని కింద మాకు ఒక వేరే వాళ్ళు చెప్పారు ఇలా సో కొన్ని పాయింట్లు, ఆ పాయింట్లు బేస్ చేసుకుని చేయడం జరిగింది. అదే రియల్ అయితే కాదు, కొంత ఉంది రియల్, అంతా కాదు. వేరే విలేజ్ లో జరిగిన స్టోరీ కొంత అణచివేతం ఎలా ఉంటది, ఒకటి చూడకూడదు చూస్తే ఏమో జరుగుతుంది అన్న బేస్ చేసుకుని స్పెషల్ 100% అండి. ఇది రియలిస్టిక్ స్టోరీ, మేకింగ్ కానీ రా కంటెంట్ న్యాచురల్ గా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ యాక్ట్ చేసినట్టు ఏముండదు, ప్రతి ఒక్కడు కూడా న్యాచురల్ గానే ఉంటారు. డెఫినెట్ గా ప్రతి ఆడియన్స్ దీన్ని చూసి ఎంజాయ్ చేస్తారు. ఒక విలేజ్ లో ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఏంటి. ఈ మధ్యకాలంలో విలేజ్ సినిమాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇది 100% విలేజ్ పీపుల్స్ కి బాగా కనెక్ట్ అవుద్ది. కొత్త ఆడియన్స్ కి కూడా, సిటీ ఆడియన్స్ కి కూడా విలేజ్ లో ఇలా ఉంటుందా, వన్స్ ఆఫ్ వన్ టైం ఇలా ఉంటుందా 100% అనుకుంటారు. ఇంట్లో ఉన్న కంటెంట్ కూడా కొత్త కంటెంట్ అమ్మా, ఒకసారి చూస్తే గానీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే గనక సినిమాకి ఎవరు రారు, ఒకసారి చూసి కంటెంట్ నచ్చుతుంది జనరల్ అందరికి కూడా. Thank you so much, sir. All the best for the movie and advance congratulations.